కుచ్చి నెల్లూరు బీజేపీ కాలనీ నందు కళాకారుడు ఎంవి రమణయ్య తండ్రి తల్లి కుమారుడు వర్ధంతి సందర్భంగా రమణయ్య నివాసం వద్ద నిరుపేదలైనటువంటి వృద్ధులకు వస్త్రాలు మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి చేతుల మీదుగా నిరుపేదలైన వారికి అన్నదాన కార్యక్రమం మరియు వస్త్రదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిన్ను గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రమణయ్య తల్లిదండ్రులు మరియు కుమారుడు వర్ధంతి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం రమణయ్య చేపడుతున్నాడని మీడియా ద్వారా కొనియాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కళాకారులు ఎంఆర్ విజయ్ కుమార్, ఎంబేటి జయరాజు మరియు నెల్లూరు జిల్లా కళాకారుల సభ్యులు పాల్గొని ఘనంగా అన్నదాన కార్యక్రమం మరియు వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టి తిను గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిషప్ గారు కళ అనేది కనుమరుగైపోతుంది. కళని కనుమరుగు కానివ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. గత సంవత్సరం కూడా చెప్పడం జరిగింది, అంతకుముందు సంవత్సరం కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి కళని మనమందరం కాపాడుకోవాలి. కళని మన పూర్వీకులు మనకు అందజేసి వెళ్ళినటువంటి విషయాన్ని మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. రెండో విషయానికి వస్తే సోదరులు రమణయ్య గారు సీనియర్ ఆర్టిస్టు, మన జిల్లాకి సపరేట్గా గుర్తింపు తెచ్చాడు. ఏంటంటే కలియుగ వీరబాహుడు. కలియుగ వీరబాహుడని తెలంగాణ, ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం, పిఠాపురం ఆ ఏరియాలో రమణయ్యని ప్రత్యేకంగా చూస్తారు. వీరబాహుడు అంటే ఇలా ఉండాలి, నెల్లూరు వీరబాహుడు అని అక్కడ పేరు కూడా పెట్టారు. రెండో విషయంకి వస్తే సాకల తిప్పడు అనేది అతను చేసేటటువంటి నటన టౌన్ హాల్లో డైరెక్ట్గా గాడిగా తీసుకొని వచ్చి ఆ యొక్క వేదిక మీద నిలబెట్టినటువంటి వ్యక్తి రమణయ్య గారు. విజయరాజు గారు, ఆయన పేరు వెంకట రమణయ్య గారు. ఆ రమణయ్య గారు లైన్మెన్ గా ఉంటూ రిటైర్ అయ్యారు. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మరి వారి తల్లిదండ్రులు వారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు పరమకు చేర్చబడి ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో ఈ స్పెషల్ యొక్క మరి కూడికను మరి సిద్ధపరచబడి ఉన్నాం. అంటే పిల్లరా మరి నీటి మంతుడు వీడు ఒక్కడు వీడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు దేవుని మాటలు చూస్తే సామెతల గ్రంథము 10:7 నీటి మంతులను జ్ఞాపకం చేసుకునడం ఆశీర్వాదకరమని దేవుని మాటలు చూస్తున్నాం. కనుక ఈ ఆశీర్వాదం మనకు రావాలంటే మనం కూడా మరి యేసు ప్రభు వారి ఏ రీతిగా అనేకులు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే గొప్పవారిని జ్ఞాపకం చేసుకోలేదు, పేదవారిని జ్ఞాపకం చేసుకున్నారు. మరి సామాన్యులను జ్ఞాపకం చేసుకోలేదు, సామాన్యులను జ్ఞాపకం చేసుకున్నారు. బడుగు వర్గాలకు సహాయం చేయాలనుకోలేదు, ప్రత్యేకంగా పేద మరి వారిని, బడుగు వర్గాల వారిని మరి గొప్పవారి కంటే వీరితో కలిసి పాపులతో సహవాసం చేశాడు, పాపులతో భుజించాడు. ఇటువంటి గొప్ప ప్రేమ కలిగిన యేసు ప్రభు ఈరోజు విజయరాజు కూడా మరి అటువంటి ప్రేమ ఆప్యాయతను మరి కనబరచడానికి మరి పేద ప్రజలను తీసుకొచ్చారు. అయితే ప్రత్యేకంగా మన మధ్య ఒక అతిథులు ఉన్నారు, ప్రముఖ అతిథులు. వారిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. మరి మొట్టమొదటి ప్రధాన అతిథులు ఎవరనంటే యేసు ప్రభు వారు. చప్పట్లతో వారు మన మధ్యకు వచ్చినందుకు చప్పట్ల కొట్టి ప్రభు కనబడతాం. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాన్ని జరిగించాలి. మరి అతిథులను విజయరాజన్న గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. విజయరాజన్న గారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి నా నమస్కారం. ముఖ్యంగా కళాకారులకి ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు రమణయ్య గారు తండ్రి, తల్లి, కుమారుడు వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తోటి కళాకారుడిగా రమణయ్య ఏర్పాటు చేసుకోవటం, గత సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఎక్కడున్నా కూడా నా తల్లి, నా తండ్రి, నా కుమారుడు కార్యక్రమానికి వచ్చి మీరు నేను చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి పిలవటం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి విశేషినటువంటి అవ్వలకి, తాతలకి చీరలు, పంచెలు, టవళ్ళు ఇవి జ్ఞాపకార్థంగా
వారికి పంచటం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే తోటి కళాకారుడుగా ఈనాటికి అంటే ఇప్పుడు 79 సంవత్సరాలు రమణయ్య గారికి, ఈనాటికి గుర్తుపెట్టుకొని వాళ్ళ తండ్రిని, తల్లిని, కుమారుడిని ఇటువంటి కార్యక్రమాలు చేయటం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు అమ్మగారు బిషప్ గారు రావటం కూడా కళాకారులంతా కూడా గర్వించదగ్గ విషయం. అంతే కూడా కాదు, ఇటువంటి కార్యక్రమాలు బిషప్ గారు ఇప్పుడే చెప్పారు, ఇటువంటి కార్యక్రమాలు వీరి కళాకారులంతా కూడా జరపాలి. కళ అనేది కనుమరుగు అవుతుంది, కానివ్వకూడదు. కళ అనేది నల్ల పూసలాగా కానివ్వకూడదు అని ఆ అమ్మగారు నోటుకుండా రావటం మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే కళ అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి. అటువంటి ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి, ప్రతి జిల్లాలో ఉండాలి, ప్రతి రాష్ట్రంలో ఉండాలి, ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే కళ ఎక్కడైతే కళకళలాడుతుంటుందో ఆ యొక్క ప్రాంతం కావచ్చు, ఆ యొక్క జిల్లా కావచ్చు, ఆ యొక్క రాష్ట్రం కావచ్చు పుష్కలంగా సుభిక్షంగా ఉంటుందనేది పూర్వీకులు మనకు చెప్పినటువంటి విషయం. ఎక్కడైతే కళ కళకళలాడుతుంటుందో అక్కడే ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పుష్కలంగా ఉంటుందని ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి కళాకారులు, సీనియర్ కళాకారులు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనమంతా కూడా చాలా వరకు గర్వించదగ్గ విషయం. కళాకారులకి చాలా వరకు కూడా నేను విన్నపం, మన తోటి కళాకారులు ఎవరైనా సరే ఉంటే ఇటువంటి కార్యక్రమాలు చేసుకోలేకపోతే వారు ఒకరికొకరికి చెప్పుకొని, మన కళాకారులు ఒకరికొకరు చెప్పుకొని, రేపు మా నాన్న ఎడిడి కార్యక్రమం ఉంది, లేదు మా అమ్మ ఎడిడి కార్యక్రమం ఉంది అని నలుగురు కలుసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారు ఎక్కడున్నా కూడా ఆత్మ శాంతి కలగద్దని చెప్పి నేను ప్రత్యేకంగా అందరు కళాకారులకు కూడా చెప్పడం గతంలో కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు రమణయ్య గారికి, అదేవిధంగా వారి సతీమణికి, ఇంకా ముఖ్యంగా బిషప్ గారికి, ఇక్కడ ఉండేటటువంటి వేదిక మీద శేషారెడ్డి గారు, జయరాజు గారు, మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాధవరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.